విజయవాడలో గాది సాయికృష్ణ అదృశ్యం కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. తమ కుమారుడి ఆచూకీ కోసం పోరాడుతోన్న సాయికృష్ణ తల్లిదండ్రులు పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ కేసులో తమకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్తో పాటు వైసీపీ నాయకులు కూడా సహకరించారని వారు కృతజ్ఞతలు తెలిపారు. విజయవాడ సిపికి ఫిర్యాదు చేసిన అనంతరం కృష్ణలంక సీఏ నాగరాజుపై కేసు నమోదైనట్లు వారు తెలిపారు. ప్రస్తుతం దర్యాప్తు వేగవంతం కావడంతో తమకు న్యాయం జరుగుతుందనే ఆశాభావంతో ఉన్నారు. ఈ సిపి గారు చెప్పింది ఒకటేనండి, ఇది ఎంక్వైరీ చేసి నేను మీకు న్యాయం చేస్తానన్నారు. అన్న మాట ప్రకారమే వారానికి 5 రోజులు 4 రోజులు 3 రోజులు ప్రోగ్రెస్ మేము చూసామండి. ఇవాళ మీరు చెప్తున్నారు, మేము తెలుసుకున్నాం. రాత్రి మేము ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేసి ఇదే సర్కిల్ ఇన్స్పెక్టర్ మీద యాక్షన్ తీసుకోవాలనేది మేము చెప్పిన మాట వాస్తవం. మేము ఇచ్చిన దాంట్లో ఆధారాలు ఉన్నాయి కాబట్టి గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దీని గురించి స్పందించి ఏ విధమైన సాయి విలాసైనా అందిస్తాం. మీకు ఏది కావాలంటే అది. మీకు జరిగిన అన్యాయం మాదిగా భావిస్తున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ ఇలా చేయకూడదు, చేసింది కాబట్టి ఎవరు చేశారో వాళ్ళని మేము పనిష్మెంట్ ఇచ్చే వరకు నిద్రపోవని చెప్పి మాకు హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారమే బీఆర్కు పంపారు, ఇచ్చిన మాట ప్రకారమే సస్పెండ్ చేశారు. ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఇవాళ అతన్ని అరెస్ట్ చేయడానికి మూవ్ అయ్యారండి. నిజంగా కూడా అందరికీ దీనికి కూడా సహకరించినటువంటి అనేక పార్టీలు అన్నిటికి కూడా దయచేసి మాకు సహకరించినందుకు చాలా ధన్యవాదాలు. అలాగే మా కాపు సంఘాలు కూడా మా అందరికీ సహకరించినండి. మేము కులాన్ని ఎత్తపోయినా కానీ వాళ్ళు మాత్రం స్వీకరించి ఇక్కడ దాకా వచ్చి ఇదిగో నా తమ్ముళ్ళు లాంటి వాళ్ళు అందరూ సహకరిస్తున్నారు. అలాగే మా సిస్టర్ అయ్యర్, మా తల్లి డిప్యూటీ మేయర్ గారు, అందరూ కూడా శకుంతల గారు, ఇట్లా అమ్మ ప్రతి ఒక్కల సహకారంతో ఇవాళ ముఖ్యంగా మీ మీడియా వాళ్ళు వెలికి తీసిన విధానంలో మేము సక్సెస్ అయ్యి అతని మీద కేసు కట్టగలిగామండి. అయ్యా మేము దీన్ని కోర్టులో చూసుకుంటామండి, న్యాయపరంగానే వెళ్తామండి. మీడియా వారు మీకు కూడా నమస్కారం పెడుతున్నాం సార్. లేటెస్ట్ ఇన్ఫో మా కరస్పాండెంట్ సాయిబాబు అందిస్తారు. సాయి, యాక్చువల్లీ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్తూ ఉన్నారు, మొత్తం చంద్రబాబు గారు కావచ్చు, లోకేష్ కావచ్చు, వైసీపీ అధినేత జగన్ కావచ్చు, వీళ్ళంతా కూడా చాలా హెల్ప్ చేశారు అండ్ ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నారు. ఎంతవరకు వచ్చింది కేసు విషయం, ఏం జరుగుతోంది? సాయికృష్ణ అదృష్టంపై సీఏ చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం ధన్యవాదములు. మాకు అండగా నిలిచిన రాజకీయ పార్టీలకు ధన్యవాదములు. కేసు దర్యాప్తులో ఉంది, మేము న్యాయ పోరాటం చేస్తాం. ఈ నెల 29 కోర్టులో సాయికృష్ణకు హాజరుపరుస్తామని న్యాయస్థానం చెప్పారు. ఇప్పటికే ఒక రోజు కోరుతున్నాం. సాయికృష్ణ అంటే న్యాయస్థానంలో హాజరు పొరవడు, లేదంటే బూడిద ఇవ్వండి అని కూడా చెప్పారు. అయితే సాయికృష్ణ అదృష్టంలో సీఎం చంద్రబాబుకు చొరవ చూపించారని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వంపై మాకు పూర్తిగా నమ్మకం ఉందని కూడా చెప్పారు. మాకు ప్రభుత్వం తప్పకుండా న్యాయం చేస్తుందని చెప్పారు. 29 వరకు చూస్తాము. కోర్టు చెప్పిన దాన్ని బట్టి కూడా మేము ఆలోచించి తర్వాత నిర్ణయం తీసుకుంటామని కూడా చెప్పడం కుటుంబ సభ్యులు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ సాయి.